ఆల్రెడీ ఉంది, దాని జంక్షన్ డెవలప్ చేయమంటారు. ఇక్కడ మున్సిపల్ లోపల నోటీస్ ఏది ఫస్ట్ వాళ్ళకి ఇచ్చే నోటీస్ ఏది? కూతురు తిరుపతి రెడ్డి గారు రాసిస్తా అని చెప్పారు కదా. పూలే యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో మరి రోజు నగరపాలక సంస్థ కరీంనగర్ కార్యాలయంలో పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి రోజు పూలే వారు సమాజానికి చేసినటువంటి సేవలకు గాను మరి రోజు అసెంబ్లీలో కూడా పూలే విగ్రహం ఉండాలనేది బీసీ యునైటెడ్ ఫ్రంట్ మరి ఆలోచన. మరి దాని కవితక్క మరి జాగృతి సంస్థ నడుపుతున్నటువంటి కవితక్క గారు ఈరోజు బీసీ సమస్యల మీద యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు రూపకల్పన జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు మరి కరీంనగర్లో కూడా నగరపాలక సంస్థ కార్యాలయంలో పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఈరోజు ఇవ్వడం జరిగింది. మరి గతంలో కూడా సర్కస్ గ్రౌండ్ ఉండే దాన్ని మరి గౌరవ పార్లమెంట్ సభ్యులు అప్పుడున్నటువంటి పార్లమెంట్ సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ గారు పూలే మైదానంగా దాన్ని నామకరణం చేయడం జరిగింది. పూలే మైదానంగా ఈరోజు కరీంనగర్లో అది పిలువబడతా ఉంది. మరి ఈరోజు ఇక్కడ కూడా మరి మున్సిపల్లో కానీ ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ తప్పకుండా పూలే విగ్రహాలను ఏర్పాటు చేసి ఒక బీసీలకు ఆత్మగౌరవంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరడం జరుగుతూ ఉంది. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా మహాత్మా జ్యోతిబా పూలే మీద అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. వాటిని కొనసాగింపుగానే మరి ఇప్పుడు కూడా ఆ కార్యక్రమాలను కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.